ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం నమో వశిష్ఠ విశ్వామిత్ర వ్యాస వాల్మీకి సుఖాదిభ్యః. ఓం శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం శ్రీరామో రామభద్రశ్చ రామచంద్రశ్చ శాశ్వతః రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘుపుంగవః. శ్రీ యోగ వాసిష్టము నిర్వాణ ప్రకరణము ఉత్తరార్ధము. కాబట్టి ఓ రామచంద్ర, నీవు కానీ ఈ శ్రోతలు కానీ ఎటువంటి అధికార సంపన్నులో, ఎటువంటి ధారణాది మొదలైనటువంటి అభ్యాస సమర్థులో, నా కర్తవ్యమేమియో అది అంతా కూడా నేను ఎరిగే ఉన్నాను. కాబట్టే కరుణ చేత మీకు ఉపదేశించడానికి ప్రవృత్తుడనయ్యాను. ఇలాగా దీనుల పట్ల సదా కరుణ కలిగి ఉండడం నా యొక్క స్వభావమే అయ్యున్నది. కాబట్టి ఓ జనులారా, మీ యొక్క శుద్ధమగు ఆత్మయే ఈ ప్రకారంగా వశిష్ఠ రూపంలో మీకు బోధించడానికి ఉద్యుక్తమై ఉన్నది. నేను వాస్తవానికి మనుషుడును కాను, గంధర్వుడును కాను, దేవతనా కాను, రాక్షసుడును కాను, కేవలము శుద్ధమైన చిదాత్మ స్వరూపాన్ని. మీరందరూ కూడా చిన్మాత్ర ఆత్మస్వరూపులే అయ్యున్నారు. మీ యొక్క అతి నిర్మలమైన ఆత్మయే అగు నేను మీ పుణ్యముల చేత ఇలాగా వశిష్ఠ రూపంలో ఉన్నవాడనే మీకు బోధిస్తూ ఉన్నాను. నేను మీ ఆత్మ కంటే వేరుగా ఏమియును కాను. అంధకారముతో నిండిపోయినటువంటి ఈ యొక్క మరణ దినాలు అనేటువంటివి రాకముందే ఉపదేశం యొక్క మొట్టమొదటి సారమైన సమస్త దృశ్య పదార్థాల పట్ల కూడా వైరాగ్యాన్ని మీరు లెస్సగా సంపాదించండి. నరకము అనేటువంటి వ్యాధికి ఎక్కడనే ఎవడైతే చికిత్స చేసుకొనడో, అటువంటి అంటే ఇహలోకమునందే ఎవడైతే ఔషధాన్ని తీసుకొనడో, అటువంటి రోగగ్రస్తుడైనటువంటి వాడు శాస్త్రాలు, సత్యాస్త్రాలు, సత్సాంగత్యము మొదలైనటువంటి ఔషధము లేనటువంటి ఇతర లోకాలకు వెళ్ళి ఏమి చేయగలుగుతాడు? ఎంతవరకైతే మనుషుడు సమస్త పదార్థాల యందు వైరాగ్యాన్ని పొందకుండా ఉంటాడో అంతవరకు కూడా పదార్థాల యొక్క వాసన అతనికి ఏమాత్రమూ సన్నగిల్లదు. మహాధీమంతుడవకు ఓ రామచంద్ర, ఆత్మను పూర్ణంగా ఉద్ధరించడానికి వాసన నశించడము తప్ప మరొకటి ఉపాయము ఎన్నడూ ఎక్కడ ఎప్పుడూ లేనే లేదు. అసలు ఈ పదార్థాలన్నీ కూడా సత్యంగా ఉండి ఉన్నట్లయితే వాటి యందు ఈ అనుకూల వస్తువును తప్పకుండా పొందింపవలెను అనే ఈ మొదలైన భావనలు, వాసనలు ఉండి ఉండవచ్చును. కానీ ఈ దృశ్య పదార్థాలు కుందేటు కొమ్ము మొదలైన వానిలాగానే ఏ కాలమందు లేకనే ఉన్నవి కదా. కాబట్టి వాని అందలి ఆశ వ్యర్థము అనే కదా భావము అని చెబుతూ, అంటే జగత్తు అందలి సమస్త పదార్థాలు కూడా విచారించకపోవడం చేతనే ఇవన్నీ కూడా ఆనందకరంగా మనోహరంగా తోస్తూ ఉన్నవి. విచారణ చేత అవన్నీ నశించిపోతున్నవి, అసద్రూపాలే అయ్యున్నవి. ప్రామాణికమైన విచారణలు సలుపుగా ఏవి లేకుండా పోతూ ఉన్నవో అటువంటి ఈ జగత్ పదార్థాలు ఎలా ఉండగలుగుతాయి? ఒకవేళ ఉన్నట్లయితే ఎప్పుడు ఉంటాయి? ఎటువంటి స్వరూపము కలిగి ఉంటుంది? ఎప్పుడు ఉండనేరవు? అవన్నీ కూడా మిథ్యారూపాలు అనేటువంటి భావాన్ని తెలియజేస్తూ, కారణము యొక్క అభావము చేత ఇక్కడ కారణము అనేటువంటిది లేనే లేదు. జగత్తునందలి పదార్థాలన్నీ కూడా సృష్టి యందు ఒకంతైనా సరే అసలు ఉత్పన్నముగాకయే ఉన్నవి. కాబట్టి ఈ జగత్తు ఏదైతే కనబడుతూ ఉన్నదో అదే కదా బ్రహ్మమగుతూ ఉన్నది. సర్వ ఇంద్రియాలకు కూడా అతీతమైనటువంటిదే బ్రహ్మపదము. ఆ బ్రహ్మపదమునందు మనస్సుతో కూడుకొనినటువంటి, మనస్సు సహితమైనటువంటి సర్వ ఇంద్రియాల యొక్క వేద్యములకు విషయముల యొక్క అంటే ఆ సర్వేంద్రియాల ద్వారా తెలియబడేటువంటి విషయాల యొక్క కారణము మనస్సుతో కూడి ఈ షష్టేంద్రియాలు అనేటువంటివి
ఎప్పటికీ కాజాలవు కదా. షష్టేంద్రియాలు అంటే 6 ఇంద్రియాలు. ఏంటవి అంటే మరి శబ్దస్పర్శ రూప రసగంధాలకు కర్తలైనటువంటి ఏ యొక్క అంటే పంచేంద్రియాలు ఏవైతే ఉన్నవో చెవి, చర్మము, కన్ను, నాలుక, ముక్కు అనేటువంటి దానికి మనస్సుతో కూడుకొని ఉన్నప్పుడే ఈ యొక్క 6 ఇంద్రియాలు అనేటువంటివి సర్వ ఇంద్రియాల యొక్క ఇంద్రియాలతోటి తెలియబడినటువంటి విషయాల యొక్క కారణము ఈ మనస్సుతో కూడుకొని ఈ 6 ఇంద్రియాలు ఎప్పటికీ కాజాలవు కదా. ఇంద్రియాలకు అతీతమైనటువంటి కేవలము చిన్మాత్రమైనటువంటి బ్రహ్మమునందు ఇంద్రియాలు కానీ ఇంద్రియాలతో తెలియబడేటువంటి విషయాలు కానీ ఎప్పటికీ ఉత్పన్నము కానే కావు కదా. అనేక విధాలైనటువంటి పేర్లతో రూపాలతో కూడిన పదార్థాల యొక్క కారణము నామము రూపము రహితమైనటువంటి బ్రహ్మము కానే కాదు, కాజాలదు. ఎలాగంటే వస్తువునందు అవస్తుత్వము, శూన్యమునందు అశూన్యత్వము ఎలా సంభవిస్తుంది? సంభవించదు కదా. అలాగే సాకారములైనటువంటి ఆకారముతో ఉన్నటువంటి వటవృక్షాదుల కారణము సాకారములైనటువంటి వటబీజాదులే అవుతాయి. ఆకారము కలిగినటువంటి మర్రి చెట్లకు కారణము ఆకారమైనటువంటి ఆ మర్రి విత్తనాలే అవుతాయి. ఇలాగే సాకారము నుండియే సాకారము ఉత్పన్నమవుతుంది కానీ నిరాకారము నుండి సాకారము అనేటువంటిది ఉత్పన్నం కాదు కదా. కాబట్టి నిరాకారమైనటువంటి బ్రహ్మము సాకారముకు జగత్తుకు కారణము ఎప్పటికీ కాజాలదు. దేని యందు సాకారమైనటువంటి బీజం ఒకంతైనా సరే లేదో దాని నుండి సాకారమైనటువంటి ఆకారయుక్తమైన ఈ జగత్తు కలుగుతుంది అనటం అర్థశూన్యమైనటువంటి వాక్యమే అవుతుంది. ఈ సర్వోత్కృష్ట పదమే అయినటువంటి ఈ బ్రహ్మమునందు కార్యము, కారణము మొదలైనటువంటి భావాలు మొదలైనవి ఏవైనా ఉన్నవా? ఏమీ లేవు ఆ బ్రహ్మమునందు. బ్రహ్మము ఎటువంటిది? సర్వము కంటే ఉత్కృష్టమైనటువంటి పదము. దాని యందు కారణ కార్యభావాలున్నవా? లేవు. ఉన్నట్లుగా వాచాలత్వము చేత అంటే నోటి మాటల చేత ఒకవేళ కల్పించబడినట్లయితే అది కేవలము మూర్ఖత్వమే అవుతూ ఉన్నది కదా. సహకారి కారణాలు లేనప్పుడు ఎటువంటి సహకరించేటువంటి కారణాలు కూడా లేవు. కారణం నుండి కార్యము ఎన్నడూ కలుగజాలదు అనే విషయము పిల్లల చేత కూడా అనుభవింపబడుచూ ఉన్నది. ఎందుకు? కారణం నుండి కార్యము అనేటువంటిది ఎప్పటికీ కూడా ఎక్కడా కూడా కలుగజాలదు. అంటే జగదాకార జ్ఞానము వలనను జగత్తు యొక్క ఆకారము యొక్క తెలివి చేత ఈ పృథివీ, జలము, అగ్ని, వాయువు, ఆకాశము మొదలైనటువంటి జడ పదార్థాల యొక్క కారణము చైతన్యము ఎన్నటికీ కాజాలదు కదా. సూర్యరశ్మి యందు ఛాయ అనేటువంటిది ఎలా ఉంటుంది? ఎండనందు నీడ ఉంటుందా? ఉండదు కదా. అనే ఎలా ఉంటుందో చెప్పు అంటే ఉండదు. పరమాణు సమూహాలు కూడా జగత్తు యొక్క కారణము కానే కానేరవు. ఎలాగంటే కుందేటి కొమ్ము ధనుస్సులా ఉన్నది అనేటువంటి వాక్యము అజ్ఞానము చేతనే చెప్పబడుతూ ఉన్నది. అసలుకు కుందేలకు కొమ్మే లేకపోతే అది ధనుస్సాకారంలో ఉన్నది, ఇంకొక ఆకారంలో ఉన్నది అని చెప్పడం అనేటువంటిది కేవలం అజ్ఞానము చేత చెప్పబడిందే కదా. ఎందుకు? అక్కడ కుందేటికి కొమ్మే లేదు అని చెబుతూ పరమాణు సమూహాలు కలిసి తమ ఇష్టము చొప్పున జగత్తును నిర్మించుచున్నట్లయితే తమ ఇష్టము చొప్పుననే అవి ఆకాశమున శిథిలములైపోతూ ఉన్నవి కదా. అప్పుడు జగత్తు యొక్క అవయవాలైనటువంటి పరమాణువులు నిత్యము కూడా పడుచు లేస్తూ అపూర్వంగా పూర్వం కంటే కూడా అంతకంటే పూర్వము కంటే ముందుగా సంచరిస్తూ ఉండడం చేత అవి కలిసి ప్రతి దినము కూడా గృహానికి దేశానికి కూడా పర్వత శిఖరాలుగా కానీ కూపాలుగా కానీ ఏల అవడం లేదు. అవి ఇంకా కూడా పరమాణు రూపమైనటువంటి నిరవయవ అంటే అవయవాలే లేనటువంటి ద్రవ్యం ఎప్పుడూ కూడా ఎవనికి కూడా కనిపించడమే లేదు కదా.
అక్కడ అవయవాలు ఉంటేనే ఆ ద్రవ్యం కనబడుతుంది. అసలు నిరవయవము అంటే అక్కడ అవయవాలే లేనటువంటి ద్రవ్యము, వస్తువు ఎప్పుడూ ఎవరికీ కనిపించడం లేదు. కిటికీల గుండా ప్రసరించేటువంటి సూర్యకిరణాలు అందైతే త్రసరేణువులే కదా కనిపిస్తూ ఉన్నవి. అలాగే త్రసరేణువుల యొక్క అవయవ పరంపర యొక్క అవధి అంటే చివర అవయవము లేనటువంటి పరమాణువు అనే కదా అనుమానింపబడకుండా ఉంటుంది. ఎలాగంటే ఇక్కడ నిరవయవము అయినటువంటి దాని యందు, అవయవమే లేనటువంటి దాని యందు సంయోగం యొక్క అయోగ్యత్వము చేత అక్కడ కలయిక అనేటువంటి యోగ్యత లేదు. అలా అటువంటి సంయోగం యొక్క అయోగ్యత్వము చేత ద్రవ్యత్వము, వస్తువు అనేటువంటిది లేనే లేదు. ఎలాగంటే ఆకాశ పుష్పములాగానే, ఆకాశము అంటేనే ఏమీ లేనిది, శూన్యమైనది. దాని యందు మళ్ళీ పుష్పం ఏమిటి అంటే ఆకాశ పుష్పము అనే పేరు మాత్రమే ఉన్నది, కానీ ఆకాశ పుష్పము అనేటువంటిది లేదు. అలాగే అతీంద్రియములైనటువంటి పరమాణువుల యొక్క, ఇంద్రియాలకు కూడా అతీతమైనటువంటి ఆ పరమాణువుల యొక్క సంయోగము చేత జగద్రచన, జగత్తు యొక్క సృష్టి అనేది గావించడం ఎవరి యొక్క పని? ఇది సంసారిదా, సన్యాసిదా? పరమాణువుల యొక్క సంయోగము చేత ఈ జగత్తు యొక్క నిర్మాణం గావించడం యందు సంసారికి సామర్థ్యం లేదన్నుట స్పష్టమయ్యే ఉన్నది. అప్పుడు ఇది అసంసారిదే అయ్యున్నది కదా. అసంసారి అయితే ఒక పరమేశ్వరుడును జడ పదార్థము మాత్రమే అవుతాయి. ఈ ఇరువురిలో పరమేశ్వరుడు నిత్యముక్తుడు, దేని చేత బంధింపబడేవాడు కాదు, బంధించేవాడు కాదు. అతనికి జగత్తు యొక్క నిర్మాణము అనేటువంటిది ప్రయోజనరహితము, నిష్ప్రయోజనమే అవుతుంది. ఇక జడములైనటువంటి పరమాణువులో స్వతహాగా జగన్నిర్మాణము అనేటువంటివి చేయలేవు. కాబట్టి ప్రియుడవగువో రామచంద్ర, మనస్సు చేత చింతించడానికి సాధ్యము కానటువంటి అచింత్యమైనటువంటి అద్భుత రచనలతో కూడిన ఈ జగత్తు బుద్ధి లేకుండా, అంటే బుద్ధితో కాకుండా అబుద్ధిపూర్వకంగా ఎవని చేతను కూడా రచింపబడజాలదు కదా. ఇంకా బుద్ధిపూర్వకంగానో వ్యర్థమైనటువంటి కార్యమును ఏ ఉన్మత్తుడు చేయగలుగుతాడు? ఎవడు చేస్తాడు? ఇది ఏ తెలివి తక్కువ వాడు చేస్తాడు? జడమగు వాయువునకు బుద్ధిపూర్వకమకు చేష్ట అనేటువంటిది సంభవిస్తుందా? సంభవించదు. వాయువు అనేటువంటిది జడమై ఉంటుందా అంటే స్తంభించిపోయినటువంటి వాయువునకు బుద్ధిపూర్వకమైనటువంటి చేష్ట అనేటువంటిది ఉత్పన్నం కాదు. అటువంటి చేష్ట గనక లేకపోతే పరమాణువుల యొక్క సంగ్రహము అనేటువంటిది గావించబడదు కదా. కాబట్టి పరమాణువులు జగత్తు యొక్క కారణము కారణే కానేరవు. ఈ విధంగా జడములైనటువంటి పరమాణువులు కానీ, సర్వజ్ఞుడగు పరమేశ్వరుడు కానీ జగత్కారణము కానందు చేత ఇతరమైనటువంటి జీవసమూహమంతా కూడా ప్రళయమున దేహరహితమే అవడం వల్ల సృష్టి ప్రారంభమునందు కూడా జగత్తుకి కర్త ఎవరు అవ్వడం లేదు అనే కదా సిద్ధిస్తుంది అని చెబుతూ, వయమాత్మాన ఏవేమే కాత్మానకాత్మకా జనాః తథా స్థిత యదా స్వప్నే భవతాం స్వప్నమానవాః. కర్త గనక లేడనుకో, ఇక కర్త లేకపోతే జగత్తు ఉత్పన్నమే కానిదగుట వలన మనమందరము కూడా ఎవరమై ఉన్నాము? మనం ఏ విధంగా ఈ జగత్తునందు ఉన్నాము అన్నట్లయితే మేము, మీరు, ఈ సమస్త జనులు కూడా చిదాకాశ రూపులమే అయ్యున్నాము. ఇంకా నీ యొక్క స్వప్నమునందు స్వప్నమానవులు ఎట్లు స్థితి కలిగి ఉంటారో అలాగే మనమందరం కూడా ఇక్కడ స్థితిని కలిగి ఉన్నాము. ఇలా కొనసాగుతూ ఉన్నాము, ఇలా పోషింపబడుతూ ఉన్నాము. ఓ రామచంద్ర, మనము దేహము మొదలైన మూర్తత్వరహితమైనటువంటి ఆత్మరూపులమే అయ్యున్నాము, మనకంటూ ఆకారము లేదు. అలాగే ఈ జనులందరూ కూడా ఈ చిదాకాశ రూప ఆత్మస్వరూపమే అయ్యున్నాము కదా. నీ యొక్క స్వప్నమందు, నీ యొక్క స్వప్నము యొక్క అనుభవమునందు
ఆ స్వప్నంలో వచ్చినటువంటి మనుషులు ఎటువంటి స్థితిని పొంది ఉన్నారో అలాగే ఈ అసత్కల్పన వశనము చేత, అంటే ఈ అసత్కల్ప అంటే ఎవ్వరూ కూడా దీనిని గురించి కల్పించాల, అయినప్పటికీ కూడా దాని యొక్క వశమున చేతనే ఈ విధంగా జనులు ఆకారాదులతో కూడి స్థితిని పొంది ఉన్నారు కదా అనే చెబుతూ, మరి కాబట్టి ఈ ప్రపంచమేది కూడా ఉత్పన్నము అనేటువంటిది అవడం లేదు. మరి కనబడుతూ ఉన్నది కదా, అయినట్టు విద్యమానమై ఉండడం లేదు అని ఎలా చెప్తారు అంటే, అది విద్యమానమై కనబడడం లేదు. ఈ సమస్త రూపము చేత కూడా నిర్మలమైన చిదాకాశమే తన యందు తానే కనబడుతూ ఉన్నది. ఈ కారణము చేత వాయువునందు చలనములాగానే, జలమందు ద్రవత్వములాగానే, ఆకాశమందు శూన్యత్వములాగానే ఈ జగత్తు యొక్క ఆకాశము చిదాకాశమున మరి వేరే రూపము లేకుండా అభిన్న రూపముతోటి మహావిశ్రాంతిని పొంది ఉన్నది. కాబట్టి ఓ రామచంద్ర, ఒక ప్రదేశము నుండి అదూరమున ఉన్న మరి ఒక ప్రదేశానికి క్షణకాలంలో దృష్టి చనునప్పుడు, అంటే ఒక ప్రదేశం నుండి సమీపమునే ఉన్నటువంటి మరొక ప్రదేశానికి క్షణకాలంలో దృష్టి వెళుతుంది కదా, అలా ఆ రెండు ప్రదేశాల మధ్యలో ఉన్నటువంటి నిర్విషయమైనటువంటి సంవిత్తు ఏదైతే ఉంటుందో, ఒక ప్రదేశం మీద దృష్టి సారించాం, ఆ ప్రదేశం నుండి దగ్గరలో ఉన్న మరొక ప్రదేశానికి దృష్టి సారించాం. ఆ రెండవ ప్రదేశానికి దృష్టి వెళ్ళేటప్పటికీ మొదటి ప్రదేశానికి రెండవ ప్రదేశానికి నడిచే మధ్య సమయం ఏదైతే ఉంటుందో, మొదటి ప్రదేశాన్ని దాటి రెండవ ప్రదేశానికి వెళ్ళేటువంటి కొద్దిపాటి క్షణికమైనటువంటి సమయం ఏదైతే ఉంటుందో అదే కదా ఎటువంటి విషయము లేనటువంటి సంవిత్తు జ్ఞానము. ఆ సంవిత్తు యొక్క స్వరూపము ఏదైతే ఉన్నదో అదే కదా చిదాకాశం యొక్క స్వరూపము అని నీవు తెలియు. సస్వభావో హి సర్వేషాం అర్థానాం తే చ తన్మయాః తాదృశాస్తన్నభో రూపాస్తేన విశ్వమతో నభః. ఆ చిదాకాశమే సమస్త పదార్థాల యొక్క పరమార్థ స్వరూపమై ఉన్నది. పదార్థాలన్నీ కూడా వాస్తవానికి చిదాకాశముతో నిండిపోయే వెలయుచూ ఉన్నవి. కాబట్టి జగత్తు చిదాకాశ రూపమే కానీ శూన్యాకాశ రూపము అనేటువంటిది కాదు కదా అనే చెబుతూ, ఎలాగంటే ప్రియుడవగు రామచంద్ర, ఆ చిద్రూపాత్మయే సమస్త భూతాల యొక్క యథార్థమైన స్వభావము. దాని యందే జ్ఞానులు స్థితిని పొంది ఉన్నారు. అటువంటి నిరంతర ఆత్మస్థితి రూప ధ్యానము నుండి హరిహరాదులు ఒకంతైనా కూడా చెలించకుండానే ఉన్నారు. అంటే ఎల్లవేళలా సదా ఆత్మధ్యాన పరాయణులై ఉన్నారు అని చెబుతూ, ఆ చిదాకాశముతో నిండిపోయినట్లుగా వెలయుచూ ఉన్నవి. కాబట్టి జగత్తు చిదాకాశ రూపమే కానీ శూన్యాకాశ రూపము కానే కాదు కదా అని చెబుతూ, ఆ చిదాకాశం యొక్క తన స్వరూపము కంటే భిన్నము కానటువంటి రీతి ఒకంత అక్కడ ఉన్నది ఒకటైతే మరొక రూపముతో కనబడేటువంటి వివర్త భావముతో శీఘ్రముగా వెంటనే పొందినటువంటి మార్పు ఏదైతే ఉన్నదో అదే కదా జగత్ రూపముగా స్థితిని పొంది ఉన్నది. అదే కదా వివర్త భావము. వివర్త భావము అంటే రజ్జు సర్పము వంటి భావము. అక్కడ త్రాడు ఉన్నది, ఆ త్రాడు చీకటిలో మనం పాములా అనుకుంటాం, అనేక ఊహలు వేస్తాం, తోక అంటాం, తల అంటాం, కదులుతుందంటాం, జర పాకుతుందంటాం, అనేకాలుగా చిత్ర విచిత్రమైనటువంటి భ్రాంతులకు లోనవుతాం. కానీ దీపం యొక్క వెలుతురుతో, దీపం యొక్క సాయంతో చూసినప్పుడు అక్కడ పాము లేదు, తోక లేదు, తల లేదు. అక్కడ ఉండేటువంటిది తాడే. తాడుని పాముగా చూసాం. అప్పటిదాకా చూసిన పాము ఎందులో లీనమైంది? తాడులోనే లీనమైంది. అప్పుడు పాము అన్నప్పుడు పాము సత్యమే అయ్యింది. కానీ ఇక్కడ వివర్త భావం ఏమై ఉన్నది? అక్కడ పామును చూసినప్పుడు, భ్రాంతి పడినప్పుడు, పామును చూడకమునుపు కూడా ఉన్నది తాడే. నీ భ్రాంతి పోయిన తర్వాత కూడా ఉన్నది తాడే. భ్రాంతికి లోబడి ఉన్నప్పుడు కూడా నువ్వు మాత్రమే పామును చూస్తున్నావు, కానీ అక్కడ ఉన్నది తాడే. కాబట్టి ఇక్కడ రజ్జు సర్పం వంటి భావం,
ఏ విధంగా అంటే జగద్రూపంలో చూస్తున్నటువంటిది ఏంటి? చిదాకాశమే, ఆ పరబ్రహ్మస్వరూపమే. నీవు జగద్రూపంలో చూస్తూ ఉన్నప్పుడు ఉన్నది చిదాకాశమే. జగద్రూపాన్ని తోసివేసుకుని అబద్ధంగా చూసి చిదాకాశంగా చూస్తూ ఉన్నది కూడా చిదాకాశమే, అప్పుడు ఉన్నది కూడా. అంటే ఇక్కడ దేని యొక్క సాయం చేత నీవు జగత్తుని జగత్తు కాదు, ఇది చిదాకాశమే అనేటువంటి భావన చేయగలిగావు, సత్యాన్ని దర్శించగలిగావు అంటే జ్ఞానం యొక్క సాయము తోటి. జ్ఞాన సాయం లేనప్పుడు వివర్త భావం, చిదాకాశాన్ని నీవు జగత్తు అనుకున్నావు, తాడును పట్టుకొని పాము అనుకున్నట్లు. దీపం యొక్క సాయంతో చూసినప్పుడు అది అక్కడ తాడే ఉంది. ఇక్కడ కూడా జ్ఞానం యొక్క సాయాన్ని తీసుకున్నప్పుడు అక్కడ ఉన్నది చిదాకాశమే. అంటే జ్ఞానం లేకమనుపు ఉన్నది చిదాకాశమే, జ్ఞానము ఉన్నప్పుడు ఉన్నది చిదాకాశమే, సర్వకాలముల యందు సర్వావస్థల యందు ఉన్నది కూడా చిదాకాశమే. చిదాకాశమే భ్రాంతి జనితము చేత నీవు భ్రాంతికి లోబడినప్పుడు జగత్తుగా చూస్తూ ఉన్నావు. అక్కడ జగత్తు అనేటువంటి రూపము ఎప్పుడూ లేదు. నువ్వు భ్రాంతి పడినప్పుడు లేదు, పడకమునుపు లేదు, పడి వదిలేసిన తర్వాత కూడా లేదు. అక్కడ ఉండేటువంటిది కేవలం జగద్రూపంగా కనబడింది చిదాకాశమే అని చెబుతూ, ఎలాగంటే కాబట్టి జగత్తు చిదాకాశాలకి ఎప్పుడైనా సరే ఎటువంటి భేదం ఉన్నదా అంటే భేదం లేదు. ఎలాగంటే ఇప్పుడు వాయువు ఉన్నది, వాయువుకి చలనానికి ఏం భేదం ఉంటుంది? ఉండదు కదా. అలాగే ఇక్కడ జగత్తుకి చిదాకాశానికి ఎటువంటి సమయంలో ఎప్పుడూ కూడా భేదం లేదు. నిమిషమాత్ర కాలంలోనే ఒక ప్రదేశం నుండి దూరమున ఉన్నటువంటి మరొక ప్రదేశానికి దృష్టి వెళ్ళేటప్పుడు ఆ రెండు ప్రదేశాల మధ్య ఉండేటువంటి సర్వ విశేషరహితమైనటువంటి జ్ఞానం ఏదైతే ఉంటుందో ఆ జ్ఞానం యొక్క స్వరూపం ఏదైతే ఉన్నదో అదే కదా చిదాకాశం యొక్క స్వరూపము. కాబట్టి అది ముఖ్యమైనటువంటి అనుభవం యొక్క స్వరూపముగానే మరి ఒకటి కాదు అనే కదా చెప్తారు. సస్వభావోంగభూతానం తత్ర తిష్టంతి పండితాః తస్మాన్న విచలంత్యేతే నిత్య ధ్యానాద్ధరాదయః. కాబట్టి ప్రియుడవగు రామచంద్ర, విషయమే లేనటువంటి ఆ చిత్స్వరూపమే సర్వభూతాల యొక్క స్వభావము. సర్వభూతములు అంటే ప్రాణికోట్ల యొక్క పంచభూతాల యొక్క స్వభావము ఏమై ఉన్నది? ఆ చిత్స్వరూపమే. ఆ చిత్స్వరూపానికి ఎటువంటి విషయాదులు లేవు. దాని యందే జ్ఞానులు ఎప్పుడూ కూడా స్థితిని కలిగి ఉంటారు. అటువంటి నిత్యమైనటువంటి ధ్యాన రూపము నుండి ఆ బ్రహ్మ విష్ణు ఈశ్వరుడు అనేటువంటి హరిహరాదులు కూడా ఎప్పుడూ చలించకుండానే ఉంటారు అనే చెబుతూ, కాబట్టి ఆ చిద్రూప ఆత్మయే సమస్త భూతముల యొక్క యథార్థమైనటువంటి స్వభావము. దాని యందే జ్ఞానులంతా కూడా స్థితిని పొంది ఉంటారు. అది నిరంతరమైనటువంటి ఆత్మస్థితి రూప ధ్యానము నుండి హరిహరాదులు ఒకంతైనా సరే చెలించకుండానే ఉంటారు. ఎల్లవేళలా కూడా సదా ఆత్మధ్యాన పారాయణులై ఉంటారు అనేటువంటి భావాన్ని స్ఫురింపజేస్తూ ఈ ప్రపంచమంతా కూడా చైతన్యం యొక్క ఆభాస మాత్రమే. అంటే ఇదంతా ఈ ప్రపంచము అన్నప్పుడు ఇక్కడ ఆకాశవాయు అగ్ని జల పృథ్వులు ఈ ఐదింటితో కలిసినటువంటి సమస్త భూతకోట్ల యొక్క సముదాయాలతో కలిసినటువంటిదే ప్రపంచము. ఈ ప్రపంచమంతా కూడా ఏమై ఉన్నది? చైతన్యం యొక్క ఆభాసమే. లేకనే ఉన్నట్లుగా కనబడుతూ ఉంటుంది. వాస్తవానికి అక్కడ ఉన్నది ప్రపంచం లేదు, కేవలం చైతన్యమే ఉన్నది. అలాగే ఆభాస మాత్రమైనటువంటి ఆకాశమే అయి ఉన్నది కదా. దీని ప్రకాశము కూడా ఏమై ఉన్నది? చిత్ ప్రభ మాత్రమే. అంటే ఆ చిత్శక్తి యొక్క ప్రభ మాత్రమే, ఆ ప్రకాశం మాత్రమే అయి ఉన్నది. కాబట్టి ఈ జగత్తు వాస్తవానికి ఆకారము కలిగి ఉన్నదా అంటే లేదు, ఆకార రహితమై ఉన్నది. శాశ్వతమైనటువంటి చిత్ స్వభావమే కలిగి ఉన్నది అని కదా చెప్పబడుతూ ఉన్నది. నజాయతే నమ్రియతే నభూత్వా భావి కుత్రచిత్ అనన్యదేవ చిద్వ్యోమ్నః శూన్యత్వమేవ జగత్. పరమార్థమున ఈ జగత్తు
ఎప్పుడూ కూడా ఉద్భవించలేదు కదా ఈ జగత్తు. మరి ఉద్భవించింది నశిస్తుందా? నశించడం కూడా లేదు. ఎక్కడ నుండి కూడా ఇచ్చట నుండి కూడా ఉండలేదు, ఉండబోదు కూడా. ఆకాశము కంటే శూన్యత్వము వేరు కానట్లుగానే ఆకాశం గగనం శూన్యం. ఆకాశము అంటే ఏమీ లేనిదనే శూన్యత్వము అని చెప్పడానికి. అంటే ఆకాశము సర్వానికి, మిగిలిన 4 భూతాలకి, సమస్త ప్రాణికోట్లకు కూడా ఆశ్రయ వస్తువు. అందుకే ఆకాశము అనేటువంటిది కంటికి గోచరం అయ్యేటువంటిది కాదు కాబట్టి శూన్యత్వము అని చెప్పారు. అంతేకాని ఆకాశం కంటే శూన్యత్వము అనేటువంటిది వేరు కాదు. కానట్లుగానే ఈ జగత్తు కూడా చిదాకాశము కంటే ఎప్పటికీ వేరు కానిది ఒకటియే అయి ఉన్నది కదా. ఈ ప్రపంచం ఎప్పుడూ కూడా ఉండలేదు. అసలు ప్రపంచము అనేటువంటిది ఉన్నదా? లేదు. ఉన్నదేంటి? కేవలము చైతన్యమే. మరి ఉండనప్పుడు ఇంకా మీదట ఎప్పుడైనా ఉంటుందా? ఉండడము లేదు. ఇప్పుడు ఉన్నదా? ఇప్పుడు లేదు. రాబోయే కాలంలో ఉంటుందా? ఉండబోదు. శాంతమైనటువంటి చిదాకాశమే నిజమైన పరమాత్మ యందు ఇట్లు జగద్రూపంలో కనబడుతూ ఉన్నది. కానీ వాస్తవానికి జగత్తు అనేటువంటిది లేనిదే. ఈ ప్రపంచం ఎప్పుడూ ఉండలేదు, ఉండుతూ లేదు, ఉండబోదు అని చెబుతూ చిన్మాత్రమేవ కచితి స్వప్నే పురతయా యథా తథైవ జాగ్రరాకేస్మిన్ సస్వప్నే కచతి స్వయం. స్వప్నమందు ఆ చిన్మాత్రమే నగరము మొదలైనటువంటి రూపాలుగా కనబడినట్లుగానే ఈ జాగ్రత్త అనేటువంటి స్వప్నమునందు చిన్మాత్రమే స్వయంగా జగద్రూపంగా స్ఫురిస్తూ ఉన్నది. ఎలాగంటే కలయందు ఆ కళను అనుభవించేటువంటి ద్రష్ట యొక్క చిన్మాత్రమే నగరము మొదలైనటువంటి రూపాలుగా వాని యొక్క కళానుభవ రూపాలుగా కనబడినట్లుగానే ఈ జాగ్రత్త అనేటువంటి స్వప్నమునందు చిన్మాత్రమే స్వయంగా జగద్రూపంలో కనబడుతూ ఉన్నది తప్ప జగత్తు అనే ప్రత్యేకమైన వస్తువు లేదు. అయితే ఆ కనబడే చిన్మాత్రకే జగత్తు అనేటువంటి రూపాన్ని మనం సృష్టించాం. సృష్టి ప్రారంభమునందే. ఎలాగంటే కలయందు చిన్మాత్రమే నగరము మొదలైనటువంటి రూపాలలో కనబడుతున్నట్లుగానే ఈ జాగ్రత్త అనే పేరు కలిగిన స్వప్నమునందు కూడా చిన్మాత్ర ఆత్మయే సమస్త పదార్థాల రూపమున స్వయంగా కనబడుతూ ఉన్నది అని చెబుతూ, ఎలాగంటే ఈ సృష్టి ప్రారంభమునందే సమస్త పదార్థాల యొక్క భావము లేకపోవడం చేత అభావము సంభవింపగా ఇంకా ఇప్పుడు ఈ దేహము అనేటువంటిది ఎక్కడ ఉన్నది? కాబట్టి ఈ శరీరము మొదలైన రూపాలతోటి కనబడేటువంటిది కూడా చిదాకాశము యొక్క స్వప్నమే అయ్యున్నది. మహాచైతన్యం యొక్క ప్రథమ స్వప్నము బ్రహ్మదేవుని శరీరమే అయ్యున్నది. ఆ బ్రహ్మదేవుని శరీరము నుండి ఆవిర్భవించినటువంటి మనము ఆ స్వప్నము యొక్క స్వప్నాంతర రూపులులాగానే ఉన్నాము. కంఠము యొక్క వాపుపై లేచినటువంటి కురుపునకు ఆ కంఠంతో సాక్షాత్తుగా సంబంధం లేనట్లుగానే బ్రహ్మము యొక్క స్వప్నాంతరూపుల రూపులమే అవడము చేత ఆ బ్రహ్మంతో దూర సంబంధము కలిగి ఉండడం వలన భ్రాంతి యొక్క దృఢత్వము చేత మన చిత్తము మహాప్రయత్నముతో కూడినటువంటిదే అయినప్పటికీ బ్రహ్మమునందు శీఘ్రముగా వెళ్ళడం లేదు అని చెబుతూ, ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామభద్రాయ చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ జానకీ వల్లభాయ శ్రీరామచంద్రాయ మంగళం. ఓం తత్సత్.